హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు వీడియోలో మీకు నేను తయారు చేసుకునే ఒక చట్నీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది ఒక రకంగా మనకి ప్రీమిక్స్ చట్నీ పౌడర్ అన్నమాట. మనం ఇలా చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకోవచ్చు. ఒకేసారి వేసుకొని నీళ్లు కలిపి మిక్సీలో ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది 2 డేస్ కన్నా ఉండదు కదా, అలా కూడా తినకూడదు. 2 డేస్ కన్నా ఉన్నా కూడా నిలవ అది మనం ఏదైనా వీలు కాని పరిస్థితుల్లో తినలేదనుకోండి, స్మెల్ వచ్చేసి వేస్ట్గా పడేయాల్సి వస్తుంది. అదే ఇలాగైతే మనకి కనీసం నెల రోజుల వరకు ఈ పౌడరు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే విడిగా అయితే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఇలా కనుక చేసి పెట్టుకుంటే మనకి హడావుడి లేకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక, లేదంటే ఈవినింగ్ రైస్ కాకుండా టిఫిన్ తినాలనుకున్నప్పుడు, అట్లాంటప్పుడు మనం ఇది గబక్కన కొంచెం వాటర్లో కలుపుకోవచ్చు. కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు, టైం ఉంటే మనకు నచ్చితే. లేదంటే అలాగే వాటర్ కలుపుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అలా తినేసేయచ్చు. ఇంకా కావాలనుకుంటే అలా పొడిలాగా కూడా ఆమెనా అద్దుకొని తినచ్చు, ఇడ్లీలో నెయ్యి వేసుకొని. ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు అనమాట, మనకి ఎలా ఇష్టమైతే అలాగా. దానికోసం ముందు కొంచెం ఎండుమిరపకాయలని ఇలా వేయించాను. వేయించేటప్పుడు వీడియో తీయలేదండి, నాకు ఎవరు లేరు వీడియో తీసేవాళ్ళు, నేనే తీసుకోవాలి కదా. కొంచెం ఎండుమిరపకాయలని ఇలా వేయించుకొని అన్నీ చల్లారి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ముందే వేయించాను, అన్నీ ఇలా చల్లారి పెట్టుకున్నాను. నేను మీకు మిక్సీ జార్లో వేసేటప్పుడు చూపిస్తున్నాను అనమాట. ప్రతిదీ వేయించాలి. ఇంకా ఈ వేయించిన శనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది, స్కిప్ చేయండి. ఇంకా ఇవి వేరుశనగపప్పు, అన్నీ విడివిడిగానే వేయించాను. ఇలా ప్లేట్లో పోసేటప్పటికి కలిసిపోయినాయి అనమాట. మీతో మాట్లాడటం ఇలా కలిపేసా కదా. ఇంకా వెల్లుల్లిపాయలు, అవి కూడా కొంచెం డ్రై రోస్ట్ చేయాలి. ఇంకా చింతపండు కూడా, మనకి పులుపు ఉండాలి కదా, కొంచెం టేస్ట్ బాగుంటుంది. అన్నీ ప్రతిదీ వేయించాలి, అన్నీ. వేరుశనగపప్పు, వేయించిన శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు. లాస్ట్లో మనం మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు మనకు తగినంత ఉప్పు. నేను ప్లేట్లోనే ఆల్రెడీ వేసేసి ఉంచేసాను సాల్ట్. ఇంకా మనం ఈ పౌడర్ని మనం కలుపుకునేటప్పుడు మన ఇంట్లో కొంచెం ఎండు కొబ్బరి పొడి ఉంటే దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు మనకి ఇష్టమైతే. లేదంటే పచ్చి కొబ్బరి తురుగు ఉంచుకుంటే అది కూడా కొంచెం మిక్స్ చేసుకొని ఒక ట్రిప్ మళ్ళీ టైం ఉంటే కనుక ఇష్టమైతే మిక్సీ జార్లో వేసుకుంటే మొత్తం మిక్స్ అయ్యి కొబ్బరి చట్నీ టేస్ట్ వస్తుంది. లేదంటే ఇది పప్పుల పొడి అనమాట, పప్పుల చట్నీ అంటారు దీన్ని. కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే కొబ్బరి చట్నీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రోజు తయారు చేసుకోవటం, ఇవన్నీ తీసి డబ్బాలు వేయించుకొని వెతుక్కొని తర్వాత అది మిగిలిపోయి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అది స్మెల్ వచ్చి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇదిగో సాల్ట్ కూడా వేసేసాను. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసేసి ఫైన్ పౌడర్ కింద చేసేసుకొని మనం డబ్బాలో
గాలి ఎయిట్ అండ్ బాక్స్లో పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 మంత్స్ ఎప్పుడు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇంకా మనం మిక్సీలో వేసుకొని వచ్చి మళ్ళీ కలుద్దాం.